బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి రెస్టారెంట్కి వచ్చాం ఫ్రెండ్స్, మంది తినడానికి. ఇక్కడ చూడండి, సూప్ అయితే ఇస్తున్నాడు. ఫస్ట్ కూర్చోగానే సూప్ తెచ్చారు చూడండి, వేడివేడిగా. జెస్సీ అయితే తాగుతుంది ఫ్రెండ్స్. సూప్ దాగా అయిపోయిన తర్వాత మొత్తానికి మంది అయితే తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద ప్లేట్ ఉందో. ఆ ప్లేట్లో నలుగురు కూర్చొని తినాలన్నమాట. ఏంట్రా అది? కడుపా కండవల్లి మడుగురా? ఒరే దరిద్రుడా, భగవంతుడు నీకు ఆకలి పేగి ఇంతమందాన్ని పెట్టాడేంట్రా? మొత్తానికి మంది తినడం అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. కార్తీక్ అయితే లేడు, వీడియో తీస్తున్నాడు అనమాట. ఈలోపు మేమైతే స్టార్ట్ చేసాం. వీడియో తీసిన తర్వాత వాడు వచ్చి తింటాడనమాట. జెస్సీ అయితే ముందే నీళ్ళు తాగేస్తుంది. మా ఆయన ఇంకా సూప్ తాగే కాడే ఉన్నాడు. బిర్యానీ మాకేనా? వాడుకొద్దా? మంది అయితే తినలేకపోతున్నా ఫ్రెండ్స్, చాలా ఎక్కువైంది. ఎక్కువైపోయిందనమాట. ఎగిట అనిపిస్తుంది. ఇది రెండోసారి తింటాం. ఇంతకుముందు అయితే ఇంటికి తీసుకొచ్చినప్పుడే తిన్నాము. హోటల్కి వెళ్ళి అయితే, రెస్టారెంట్కి వెళ్ళి అయితే తినలేదు ఎప్పుడు. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చి చాలా రోజులు అవుతుందిలే అని చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఆ మటన్ ముక్కలు చూస్తేనే ఎట్లనో ఉందో. ఇక్కడ స్వీట్ కూడా ఇచ్చారు చూడండి. అదంతా అయిపోయిన తర్వాత స్వీట్ తినడానికి. జెస్సీ వల్ల నా వల్ల అయితే అసలు ఏం కాదు ఫ్రెండ్స్. కార్తీక్ వాళ్ళ డాడీ అయితే పండగ చేసుకున్నారు ఇద్దరు. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, మిగల్చకుండా పీల్చేయండి. అంటే నేను జెస్సీ తినలేకపోయాము. ఆ ప్లేట్ సేల్ అయిందంటే కార్తీక్ వల్ల, వాళ్ళ డాడీ వల్లే. కార్తీక్ బాగా ఇంట్రెస్ట్గా తింటాడు. జెస్సీ వల్ల నా వల్ల అయితే అసలు నేనైతే తినలేకపోయా ఫ్రెండ్స్. నేను ముందే చెప్పాను నాకు వద్దు, అదేదన్నా లైట్ ఫుడ్ తిందామని. కానీ పిల్లలు అదే కావాలని చెప్పారు. నేనైతే తినలేకపోతున్నా. అందులో ఉన్న జీడిపప్పు అయితే అస్సలు తినను ఫ్రెండ్స్. ఆ జీడిపప్పులు మామూలుగానే తింటే నాకు కడుపులో తిప్పుతూ ఉండిద్ది అనమాట. అందుకనే పక్కకు పెట్టేసి ఫస్ట్ ముక్క అయితే తినేసా. మటన్ ముక్క, అన్నం తినకపోయినా మటన్ ముక్క తినేసేయచ్చులే అని మటన్ ముక్క అయితే తింటున్నాను అనమాట ఫస్ట్ ఇంట్రెస్ట్గా. జెస్సీ ముక్క అయితే సగం వాళ్ళ డాడీ, సగం కార్తీకే తిన్నారు. ఆ ముక్క ఆ పిల్ల తినలేకపోయింది. అంత ఇదనమాట జెస్సీకి. నా మొహం చూడండి ఫ్రెండ్స్, తినలేక తింటున్నాను. చూడండి, నా వల్ల కాల. ఇంకా పక్కకు నిలబడి మొహం చూడు, నాశనం అయిపోతావు. పక్కకైతే కూర్చున్నా, మీరు తినండి నేను వీడియో అన్నా తీస్తానని. వాళ్ళు తింటున్నారు. ఇంకా నేనైతే తినలేకపోయా ఫ్రెండ్స్. పక్కకు సరిగా అక్కడ వాళ్ళు వడ్డిచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటా నవ్వుకుంటా పోతున్నారు మేము వీడియో తీసుకుంటునేసరికి. చూడండి మా ఆయన చూడండి ఎంత, అది జెస్సీ ముక్క అనమాట. ఆ ముక్క పట్టుకొని జెస్సీ తింటా చూపిస్తున్నాడు. స్పూన్ పెట్టి మరీ లాగుతున్నాడు ఫ్రెండ్స్. 6 నెలల నుంచి తిండి లేని వాళ్ళగా, పుట్టిన తర్వాత అరటిపండు మొహం చూడ వాళ్ళగా తిండేంట్రా? ఆ ముక్క పట్టుకొని అదేందో బొక్క అంట, దాన్ని స్పూన్ పెట్టుకొని అందులో ఉన్నది లాక్కొని మరీ తింటున్నాడు ఇంట్రెస్ట్గా. నాకైతే ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. నవ్వుకుంటా తింటున్నాము. చాలాసేపు అక్కడే కూర్చున్నాడు చూడండి, స్పూన్ పెట్టి లాక్కొని మరీ తింటున్నాడు ఆయన. కార్తీక్ అయితే తింటా ఉన్నాడు. వాడి పని వాడిదే. ఇంకా జెస్సీ పని కూడా అయిపోయింది, గోడకు అనుకుంది. ఇంకా ఆ పిల్ల ఇష్టం అనమాట వచ్చి తినాలని. వాళ్ళిద్దరు కావాలని ఇంట్రెస్ట్గా వచ్చి తింటున్నారు. పిల్లల్ని తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది, మంత్ కోసమని వచ్చాము. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, కానీ ఆయిల్ వల్ల తినలేకపోయాము. అక్కడంతా ముస్లిమ్సే అనమాట, మా తెలుగు వాళ్ళే లేరు, అంతా ముస్లిమ్స్ ఏరియా. చూడండి మళ్ళీ స్వీట్ అయితే స్టార్ట్ చేస్తా తినకముందే.
రోజు మొత్తం క్యాంటీన్లో కూర్చుంటే ఇక పని ఎప్పుడు చేస్తారా? మీరు అది తినేసేయండి అని చెప్పేసి నేనైతే ఇచ్చిన స్వీట్ అయితే తినేస్తున్నా. పైనాపిల్ అనమాట. అది తింటే కొంచెం అరిగిపోతుందని. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. మొత్తానికైతే ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. వచ్చేసి కూల్ డ్రింక్స్ అయితే తాగేస్తున్నాము. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. థమ్స్అప్ అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తిన్నది అరగటానికి థమ్స్అప్ అయితే తాగుతున్నాం. డ్రెస్సులు చేంజింగ్ చేసుకొని తిన్నది అరిగేదట ఫ్రెండ్స్. ఆడ తినింది కొంచెమే కానీ ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆహా, అదిరిపోయిందిరా బిర్యానీ. ఎంతైనా ముస్లింలు చేసిన బిర్యానీ వచ్చిన టేస్ట్ ఎక్కడ రాదురా.